ఓకే అండి. ఓకే సార్. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు ఈ రోజున ఒక పెద్ద మలుపుగా విశాఖపట్నం టౌన్లో సిటీలో వేలాది మంది ప్రజలు నిరసన గళంతో కలెక్టరేట్కి వచ్చి వారి యొక్క ఆవేదన తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు తెలుపుతూ ఈరోజు యొక్క మెయిన్ ఎజెండా చంద్రబాబు నాయుడు సంవత్సరం పాలనలో చేసినటువంటి అనేక రకాలైనటువంటి మోసాలు దగాలు తర్వాత అన్నిటికన్నా మించి ఆయన అరాచకాలు రాష్ట్రంలో పెరిగిపోయి పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలందరూ కూడా అనేక కష్టాల్లో మునిగి తేలుతున్నారు. ఈ సందర్భంగా నేను ఒకటి అడుగుతున్నాను, కష్టాలు తీర్చేది పోయి ఆయన ఒకే ఒక మాట నేను సంపద సృష్టిస్తున్నానంటాడు. సంపద ఎక్కడ సృష్టించాడు? సంపద చంద్రబాబు కోసమో లోకేష్ బాబు కోసం సృష్టిస్తున్నాడా, లేకపోతే పేద ప్రజల కోసం ఆయన సంపద సృష్టిస్తున్నాడా అని అడుగుతున్నాను. నేను ఒకే ఒక విషయం మీ అందరికీ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2,75,000 కోట్ల రూపాయలు ఇచ్చి రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద ప్రజానీకానికి అండగా నిలిచిన సంగతి ప్రజలు మర్చిపోలేదు. మాకు సుమారు 40% ఓటింగ్ ఉంది. అయినా సరే మేమందరం కూడా ఓపికతో ఉన్నాం. కాబట్టి సంవత్సర కాలం తర్వాత ఆయనకి బుద్ధి చెప్పాలని, ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహాన్ని వినిపించాలని మా పార్టీ తరఫున విశాఖపట్నంలో మేమందరం కూడా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టింది. కాబట్టి మీరందరూ కూడా ప్రజల్లో తీసుకెళ్దాం. మా అధ్యక్షులు కేకే రాజు గారు, మా పెద్దలు మరి వాసుపల్లి గణేష్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు, అలాగే వరదు కళ్యాణ్ గారు, వీళ్ళందరి సమక్షంలో ఈరోజు జరిగినటువంటి ధర్నా కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయిందని మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.